ఓం శాంతి. ఫిబ్రవరి 4వ తారీఖు 2025 ప్రాతఃమురళి. ఓం శాంతి. బాబ్దాదా మధువనము. ఈరోజు మధుర మహావాక్యాలు బాబా చెప్తున్నారు. మధురమైన పిల్లలు, తండ్రి మీకు అవినాశి జ్ఞానరత్నాలను దానము ఇస్తారు. మీరు మళ్ళీ ఇతరులకు దానమిస్తూ ఉండండి. ఈ దానము ద్వారానే సద్గతి జరుగుతుంది. ప్రశ్న: ఏ కొత్త మార్గము పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు? జవాబు: ఇంటికి వెళ్ళే మార్గము మరియు స్వర్గములోకి వెళ్ళే మార్గము ఇప్పుడు తండ్రి ద్వారా మీకు లభించింది. మీకు తెలుసు, శాంతిధామము ఆత్మలైన మన ఇల్లు. స్వర్గము వేరు, శాంతిధామము వేరు. ఈ కొత్త మార్గము మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలీదు. మీరంటారు, ఇప్పుడు కుంభకర్ణుని నిద్రను వదలండి, కళ్ళు తెరవండి, పావనంగా అవ్వండి. పావనంగా అయిన తర్వాతే ఇంటికి వెళ్ళగలుగుతారు. పాట: మేల్కోండి ప్రేయసులారా, మేల్కోండి. ఓం శాంతి. భగవాను వాచ: తండ్రి అర్థం చేయించారు. మనుషులను లేక దేవతలను భగవంతుడని అనడం జరగదు. ఎందుకంటే వారికి సాకారీ రూపము ఉంది. ఇకపోతే పరమపిత పరమాత్మకైతే ఆకారీ రూపము లేదు, సాకారీ రూపము లేదు. అందుకే వారిని శివ పరమాత్మాయ నమః అని అనడం జరుగుతుంది. జ్ఞానసాగరుడు ఒక్కరే. మనుషులెవ్వరిలోనూ జ్ఞానము ఉండదు. దేనికి సంబంధించిన జ్ఞానము? రచయిత మరియు రచనల ఆది మధ్యాంతాల జ్ఞానము. అలాగే ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు. కావున తండ్రి వచ్చి మేల్కొల్పుతారు. ఓ ప్రేయసులారా, ఓ భక్తురాళ్లారా, మేల్కోండి. స్త్రీ పురుషులందరూ భక్తురాళ్లే. భగవంతుణ్ణి స్మృతి చేస్తారు. వధువులందరూ ఆ ఒక్క వరుడిని స్మృతి చేస్తారు. ప్రేయసులైన ఆత్మలందరూ ప్రియుడైన పరమపిత పరమాత్మను స్మృతి చేస్తారు. అందరూ సీతలే. రాముడు ఒక్క పరమపిత పరమాత్మయే. రామ అన్న పదాన్ని ఎందుకు వాడతారు? ఇది రావణ రాజ్యము కదా. కావున దీనితో పోలుస్తూ రామరాజ్యమని అంటారు. రాముడు అంటే తండ్రి. వారినే ఈశ్వరుడని కూడా అంటారు, భగవంతుడని కూడా అంటారు. వారి వాస్తవిక నామము శివ. కావున ఇప్పుడు అంటున్నారు, మేల్కోండి. ఇప్పుడు నవయుగము వస్తోంది. పాతది సమాప్తమవుతూ ఉంది. ఈ మహాభారత యుద్ధము తర్వాత సత్యయుగము స్థాపన అవుతుంది మరియు ఈ లక్ష్మీనారాయణల రాజ్యము ఉంటుంది. పాత కలియుగము సమాప్తమవుతూ ఉంది. అందుకే తండ్రి అంటారు, పిల్లలు, కుంభకర్ణుని నిద్రను వదలండి. ఇప్పుడు కళ్ళు తెరవండి. కొత్త ప్రపంచము వస్తోంది. కొత్త ప్రపంచాన్నే స్వర్గము, సత్యయుగమని అంటారు. ఇది కొత్త మార్గము. ఇంటికి మరియు స్వర్గానికి వెళ్ళే ఈ మార్గము ఎవ్వరికీ తెలీదు. స్వర్గము వేరు, ఆత్మలు నివసించే శాంతిధామము వేరు. ఇప్పుడు తండ్రి అంటారు, మేల్కోండి. మీరు రావణరాజ్యములో పతితులుగా అయిపోయారు. ఈ సమయంలో పవిత్ర ఆత్మలు ఒక్కరు కూడా ఉండరు. ఇక్కడ ఉన్న వారిని పుణ్యాత్ములని అనరు. మనుషులు దానపుణ్యాలు చేస్తారు, కానీ వారిలో పవిత్ర ఆత్మలు ఒక్కరు కూడా లేరు.
ఈ కలియుగంలో ఉన్నది పతిత ఆత్మలు, సత్యయుగంలో ఉన్నది పావన ఆత్మలు. అందుకే అంటారు, ఓ శివబాబా, మీరు వచ్చి మమ్మల్ని పావన ఆత్మలుగా తయారు చేయండి. ఇది పవిత్రత యొక్క విషయము. ఈ సమయంలో తండ్రి వచ్చి పిల్లలైన మీకు అవినాశి జ్ఞానరత్నాల దానము ఇస్తారు. వారంటారు, మీరు కూడా ఇతరులకు దానమిస్తూ ఉన్నట్లయితే పంచవికారాల గ్రహణము తొలగిపోతుంది. పంచవికారాలను దానము ఇస్తే దుఃఖము యొక్క గ్రహణము తొలగిపోతుంది. పవిత్రంగా అయ్యి సుఖధామములోకి వెళ్ళిపోతారు. పంచవికారాలలో నెంబర్ 1 కామము. దానిని వదిలి పవిత్రంగా అవ్వండి. ఓ పతిత పావన, మమ్మల్ని పావనంగా తయారు చెయ్యండని స్వయం కూడా అంటారు. పతితులని వికారులను అంటారు. ఈ సుఖదుఖాల ఆట భారత్కు సంబంధించినదే. తండ్రి భారత్లోనే వచ్చి సాధారణ తనువులో ప్రవేశిస్తారు. ఆ తర్వాత వారి జీవిత చరిత్రను కూడా కూర్చొని తెలియజేస్తారు. వీరందరూ బ్రాహ్మణీలు, ప్రజాపిత బ్రహ్మకు సంతానము. మీరు అందరికీ పవిత్రంగా తయారయ్యేందుకు యుక్తిని తెలియజేస్తారు. బ్రహ్మకుమార కుమారీలైన మీరు వికారాలలోకి వెళ్ళలేరు. బ్రాహ్మణులైన మీది ఈ ఒకటే జన్మ. దేవతా వర్ణములో మీరు 20 జన్మలు తీసుకుంటారు. తరువాత వైశ్యవర్ణము, శూద్రవర్ణములో 63 జన్మలు తీసుకుంటారు. బ్రాహ్మణ వర్ణములో ఈ ఒక్క అంతిమ జన్మే. ఈ జన్మలోనే పవిత్రంగా తయారవ్వాలి. తండ్రి అంటారు, పవిత్రంగా అవ్వండి. తండ్రి స్మృతి మరియు యోగ బలముతో వికర్మలు భస్మమవుతాయి. ఈ ఒక్క జన్మ పవిత్రంగా అవ్వాలి. సత్యయుగములోనైతే పతితులు ఎవ్వరూ ఉండరు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పావనంగా అయితే ఇక 21 జన్మలు పావనంగా ఉంటారు. ఒకప్పుడు పావనంగా ఉండేవారు, ఇప్పుడు పతితంగా అయ్యారు. పతితంగా ఉన్నారు కావుననే పిలుస్తారు. పతితంగా ఎవరు తయారు చేశారు? రావణుడి ఆసురీ మతము. నేను తప్ప పిల్లలైన మిమ్మల్ని రావణరాజ్యము నుండి, దుఃఖము నుండి ఎవ్వరూ విముక్తులుగా చెయ్యలేరు. అందరూ కామచితిపై కూర్చొని భస్మమైపోయారు. నేను వచ్చి జ్ఞానచితిపై కూర్చోబెట్టవలసి ఉంటుంది. జ్ఞాన జలాన్ని వేయవలసి ఉంటుంది. అందరి సద్గతి చేయవలసి ఉంటుంది. ఎవరైతే చదువును బాగా చదువుకుంటారో వారికే సద్గతి లభిస్తుంది. మిగిలిన వారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. సత్యయుగములో కేవలం దేవీ దేవతలే ఉన్నారు. వారికే సద్గతి లభించి ఉంది. మిగిలిన వారందరికీ గతి లేక ముక్తి లభిస్తుంది. 5000 సంవత్సరాల క్రితం ఈ దేవీ దేవతల రాజ్యము ఉండేది. ఇది లక్షల సంవత్సరాల విషయమేమీ కాదు. ఇప్పుడు తండ్రి అంటారు, మధురాతి మధురమైన పిల్లలు, తండ్రినైనా నన్ను స్మృతి చెయ్యండి. మన్మనాభవ అన్న పదము ప్రసిద్ధమైనది. భగవాను వాచ, ఏ దేహధారిని భగవంతుడని అనడం జరగదు. ఆత్మలైతే ఒక శరీరాన్ని వదిలి ఇంకొక శరీరాన్ని తీసుకుంటాయి. ఒక్కోసారి స్త్రీగా, ఒక్కోసారి పురుషునిగా అవుతారు.
భగవంతుడు ఎప్పుడూ జనన మరణాల ఆటలోకి రారు. ఇది డ్రామానుసారంగా నిశ్చితమై ఉంది. ఒక జన్మ ఇంకొక జన్మతో కలవదు. మళ్ళీ మీ ఈ జన్మ రిపీట్ అయినప్పుడే ఇదే పాత్రను, ఇవే ముఖ కవళికలను మళ్ళీ తీసుకుంటారు. ఈ డ్రామా అనాదిగా తయారు చేయబడినది. ఇది మారదు. శ్రీకృష్ణునికి సత్యయుగములో ఏ శరీరమైతే ఉండేదో అది మళ్ళీ అక్కడే లభిస్తుంది. ఆ ఆత్మ అయితే ఇప్పుడు ఇక్కడ ఉంది. మనమే తిరిగి అలా తయారవుతామని మీకు ఇప్పుడు తెలుసు. ఈ లక్ష్మీనారాయణుల చిత్రములోని ముఖ కవళికలు యాక్యురేట్గా లేవు, కానీ మళ్ళీ అవి అలానే తయారవుతాయి. ఈ విషయాలను కొత్త వారెవ్వరూ అర్థం చేసుకోలేరు. ఎప్పుడైతే ఎవరికైనా బాగా అర్థం చేయిస్తారో అప్పుడు 84 జన్మల చక్రాన్ని తెలుసుకుంటారు. మరియు తప్పకుండా ప్రతి జన్మలోనూ నామరూపాలు, ముఖ కవళికలు మొదలైనవి వేరువేరుగా ఉంటాయని అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఇతని అంతిమ 84వ జన్మలోని ముఖ కవళికలు ఇలా ఉన్నాయి. అందుకే నారాయణుడి చిత్రములోని ముఖ కవళికలను సుమారుగా వారి పోలికలతో కలిసేలా చూపించారు. లేకపోతే మనుషులు అర్థం చేసుకోలేరు. మమ్మ బాబాయే ఈ లక్ష్మీనారాయణులుగా అవుతారని పిల్లలైనా మీకు తెలుసు. ఇక్కడైతే పంచతత్వాలు పవిత్రంగా లేవు. ఈ శరీరాలన్నీ పతితముగా ఉన్నాయి. సత్యయుగంలో శరీరాలు కూడా పవిత్రంగా ఉంటాయి. శ్రీకృష్ణుణ్ణి అత్యంత సుందరమైన వారని అంటారు. అక్కడ ప్రకృతి సిద్ధమైన సౌందర్యము ఉంటుంది. ఇక్కడ విదేశాలలో మనుషులు తెల్లగా ఉన్నా కానీ వారిని దేవతలని అంటారా? దైవీ గుణాలైతే లేవు కదా. తండ్రి ఎంత మంచి రీతిలో కూర్చొని అర్థం చేయిస్తున్నారు. ఇది ఉన్నతోన్నతమైన చదువు. దీని నుండి మీకు ఎంత ఉన్నతమైన సంపాదన లభిస్తుంది. లెక్కలేనన్ని వజ్రవైఢూర్యాలు, ధనము ఉంటుంది. అక్కడైతే వజ్రవైఢూర్యాల మహళ్ళు ఉండేవి. ఇప్పుడు అవన్నీ మాయమైపోయాయి. కావున మీరు ఎంత ధనవంతులుగా అవుతారు. 21 జన్మల కొరకు అపారమైన సంపాదన. ఇందులో చాలా కష్టపడవలసి ఉంటుంది. దేహీ అభిమానులుగా అవ్వాలి. మనము ఆత్మ. ఈ పాత శరీరాన్ని వదిలి ఇప్పుడు తిరిగి మన ఇంటికి వెళ్ళాలి. తండ్రి ఇప్పుడు తీసుకువెళ్లేందుకు వచ్చారు. ఆత్మ అయిన మనము 84 జన్మలను ఇప్పుడు పూర్తి చేశాము. ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి. తండ్రిని స్మృతి చెయ్యాలి. లేకపోతే ఇది వినాశన సమయము. శిక్షలు అనుభవించి తిరిగి వెళ్ళిపోతారు. లెక్కాచారాలనైతే అందరూ తీర్చుకోవలసిందే. భక్తి మార్గములో కాశీలోని కత్తుల బావిలోకి దూకి స్వయాన్ని బలి చేసుకున్నా ఎవ్వరూ ముక్తిని పొందరు. అది భక్తి మార్గము, ఇది జ్ఞాన మార్గము. ఇందులో జీవహత్య చేసుకునే అవసరం ఉండదు. అక్కడ అది జీవహత్యే అయినా ముక్తిని పొందాలనే భావన ఉంటుంది. అందుకే పాపాల లెక్కాచారము తీరిపోయి మళ్ళీ కొత్తగా మొదలవుతుంది. ఇప్పుడైతే కాశీలోని కత్తుల బావిలోకి ఈ విధంగా దూకేందుకు ఎవరైనా
కష్టం మీద ధైర్యం చేస్తారు. కానీ ముక్తి మరియు జీవన్ముక్తి మాత్రము లభించవు. తండ్రి తప్ప జీవన్ముక్తిని ఇంకెవ్వరూ ఇవ్వనే లేరు. ఆత్మలు వస్తూ ఉంటారు, మళ్ళీ తిరిగి ఎలా వెళ్తారు? తండ్రే వచ్చి సర్వుల సద్గతిని చేసి తిరిగి తీసుకువెళ్తారు. సత్యయుగములో చాలా తక్కువ మంది మనుషులు ఉంటారు. ఆత్మ అయితే ఎప్పుడూ వినాశనం అవ్వదు. ఆత్మ అవినాశి, శరీరము వినాశి. సత్యయుగములో ఆయువు ఎక్కువగా ఉంటుంది. దుఃఖము యొక్క విషయము ఉండదు. ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు. సర్పము ఉదాహరణ ఉంది కదా, దానిని మరణించడమని అనరు. అక్కడ దుఃఖము యొక్క విషయము లేదు. ఇప్పుడు సమయము పూర్తయింది. ఈ శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటామని వారు అర్థం చేసుకుంటారు. పిల్లలైన మీరు ఈ శరీరము నుండి అతీతంగా అయ్యే అభ్యాసాన్ని ఇక్కడే అలవర్చుకోవాలి. నేను ఆత్మను, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి, మళ్ళీ కొత్త ప్రపంచంలోకి వస్తాను, కొత్త శరీరాన్ని ధరిస్తాను. ఈ అభ్యాసము అలవర్చుకోండి. ఆత్మ 84 శరీరాలను తీసుకుంటుందని మీకు తెలుసు. మనుషులేమో 84 లక్షలని అనేశారు. తండ్రినైతే లెక్కలేనన్ని రాళ్ళు రప్పలలో ఉన్నారని అనేశారు. దీనినే ధర్మగ్లాని అని అంటారు. మనుషులు స్వచ్ఛబుద్ధి కలవారి నుండి పూర్తిగా తుచ్చబుద్ధి కలవారిగా అయిపోతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని స్వచ్ఛబుద్ధి కలవారిగా తయారు చేస్తారు. స్మృతి ద్వారానే స్వచ్ఛంగా తయారవుతారు. తండ్రి అంటారు, ఇప్పుడు నవయుగము వస్తోంది. దానికి గుర్తు ఈ మహాభారత యుద్ధము. మిసైల్స్తో జరిగిన ఆ యుద్ధము ఇదే. ఇందులో అనేక ధర్మాలు వినాశనమై ఏకధర్మ స్థాపన జరిగింది. కావున తప్పకుండా ఇందులో భగవంతుడు ఉంటారు కదా. శ్రీకృష్ణుడు ఇక్కడికి ఎలా రాగలరు? జ్ఞానసాగరుడు నిరాకారుడా లేక శ్రీకృష్ణుడా? శ్రీకృష్ణుడికి ఈ జ్ఞానమే ఉండదు. ఈ జ్ఞానమంతా మాయమైపోతుంది. మీవి కూడా మళ్ళీ భక్తి మార్గములో చిత్రాలు తయారవుతాయి. పూజ్యులైన మీరే పూజారులుగా అవుతారు. కళలు తగ్గిపోతాయి. ఆయుష్ కూడా తగ్గిపోతుంది. ఎందుకంటే భోగిగా అవుతారు. అక్కడ ఉన్నవారు యోగి. అలాగని ఎవరి స్మృతిలోనో యోగము జోడిస్తారని కాదు. అక్కడ ఉండేదే పవిత్రులు. శ్రీకృష్ణుణ్ణి కూడా యోగేశ్వరుడని అంటారు. ఈ సమయంలో శ్రీకృష్ణుని ఆత్మ తండ్రితో యోగము జోడిస్తూ ఉంది. శ్రీకృష్ణుడి ఆత్మ ఈ సమయంలో యోగేశ్వరుడు. వారిని సత్యయుగములో యోగేశ్వరుడని అనరు. అక్కడైతే యువరాజుగా అవుతారు. మీది అంతిమములో ఎటువంటి అవస్థ ఉండాలంటే ఒక్క తండ్రి తప్ప ఇంకే శరీరము గుర్తు ఉండకూడదు. శరీరము నుండి మరియు పాత ప్రపంచము నుండి మమకారము తొలగిపోవాలి. సన్యాసులైతే పాత ప్రపంచంలోనే ఉంటారు. కానీ ఇళ్ళు వాకిళ్ల నుండి మమకారాన్ని తొలగించేస్తారు. బ్రహ్మమును ఈశ్వరునిగా భావిస్తూ దానితో యోగాన్ని జోడిస్తారు. స్వయాన్ని బ్రహ్మజ్ఞానులుగా తత్వజ్ఞానులుగా చెప్పుకుంటారు.
మేము బ్రహ్మములో లీనమైపోతామని భావిస్తారు. తండ్రి అంటారు, ఇవన్నీ తప్పు, నేనే రైట్, నన్నే ట్రూత్ అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, స్మృతి యాత్ర చాలా పక్కాగా ఉండాలి. జ్ఞానమైతే చాలా సహజమైనది. దేహీ అభిమానిగా అవ్వడములోనే శ్రమ ఉంది. తండ్రి అంటారు, ఎవరి దేహము గుర్తుకు రాకూడదు. వస్తే అది భూతాల స్మృతి, భూత పూజ. నేనైతే అశరీరిని, మీరు నన్ను స్మృతి చెయ్యాలి. ఈ నేత్రాల ద్వారా చూస్తున్న బుద్ధి ద్వారా తండ్రిని స్మృతి చేయండి. తండ్రి డైరెక్షన్లపై నడిచినట్లయితే ధర్మరాజు శిక్షల నుండి విముక్తులవుతారు. పావనంగా తయారైతే శిక్షలు సమాప్తమైపోతాయి. ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ప్రజలుగా తయారవ్వడమైతే చాలా సహజము. అందులోనూ షావుకారు ప్రజలుగా, పేద ప్రజలుగా ఎవరెవరు అవ్వగలరనేది అంతా అర్థం చేయిస్తారు. అంతిమములో మీ బుద్ధియోగము తండ్రి మరియు ఇంటితో ఉండాలి. ఏ విధంగా నాటకములో పాత్రధారుల పాత్ర పూర్తయితే బుద్ధి ఇంటి వైపుకు వెళ్ళిపోతుందో అలా ఇది అనంతమైన విషయము. అది హద్దులోని సంపాదన, ఇది అనంతమైన సంపాదన. మంచి పాత్రధారులకు సంపాదన కూడా చాలా ఉంటుంది కదా. కావున తండ్రి అంటారు, గృహస్థ వ్యవహారములో ఉంటూ బుద్ధియోగాన్ని అక్కడ జోడించాలి. వారు ఒకరికొకరు ప్రేయసీ ప్రియులుగా అవుతారు. ఇక్కడైతే ఆ ఒక్క ప్రియునికి అందరూ ప్రేయసులు. వారినే అందరూ స్మృతి చేస్తారు. వారు అద్భుతమైన యాత్రికుడు కదా. అన్ని దుఃఖాల నుండి విడిపించి సద్గతిలోకి తీసుకువెళ్లేందుకని ఈ సమయంలో వచ్చారు. వారిని సత్యాతి సత్యమైన ప్రియుడని అంటారు. వాళ్ళు శరీరాలను చూసి ప్రేమించుకుంటారు. వికారాల విషయమేమీ ఉండదు. దానిని దేహాభిమాన యోగమని అంటారు. అది భూతాలను స్మృతి చేసినట్లు అవుతుంది. మనుషులను స్మృతి చేయడం అనగా పంచభూతాలను, ప్రకృతిని స్మృతి చేయడము. తండ్రి అంటారు, ప్రకృతిని మరచి నన్ను స్మృతి చేయండి. ఇది శ్రమతో కూడుకున్నది కదా. దీనితో పాటు దైవీ గుణాలు కూడా కావాలి. ఎవరిపైనైనా ప్రతీకారము తీర్చుకోవడము, ఇది కూడా ఆసురీ గుణమే. సత్యయుగములో ఉండేదే ఒకే ధర్మము. అక్కడ ప్రతీకారము యొక్క విషయమేమీ ఉండదు. అది ఉన్నదే అద్వైత దేవతా ధర్మము. దానిని శివబాబా తప్ప ఇంకెవ్వరూ స్థాపన చెయ్యలేరు. సూక్ష్మవతనవాసి దేవతలను ఫరిష్తాలని అంటారు. ఈ సమయంలో మీరు బ్రాహ్మణులు, ఆ తర్వాత ఫరిష్తాలుగా అవుతారు. మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తారు. ఆ తర్వాత కొత్త ప్రపంచంలోకి వచ్చి దైవీ గుణాలు గల మనుషులుగా అనగా దేవతలుగా అవుతారు. ఇప్పుడు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అవుతారు. ప్రజాపిత బ్రహ్మకు పిల్లలుగా అవ్వకపోతే వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు? వీరు ప్రజాపిత బ్రహ్మ మరియు మమ్మ. వీరే మళ్ళీ లక్ష్మీనారాయణులుగా అవుతారు. ఇప్పుడు చూడండి, మీతో జైన ధర్మము వారు మా జైన ధర్మము అన్నింటికన్నా పురాతనమైనదని అంటారు. ఇప్పుడు వాస్తవానికి మహావీరని
ఆదిదేవైన బ్రహ్మనే అంటారు. వాస్తవానికి అది బ్రహ్మయే. కానీ ఎవరో ఒక జైనముని వస్తే అతనికి మహావీర్ అన్న పేరును పెట్టారు. ఇప్పుడు మీరందరూ మహావీరులే కదా. మాయపై విజయము పొందుతున్నారు. మీరందరూ వీరులుగా అవుతారు. సత్యాతి సత్యమైన మహావీరులు, మహావీరణీలు మీరే. మీ పేరు శివశక్తి. మీ స్వారీ సింహముపై ఉంది. అలాగే మహారథుల స్వారీ ఏనుగుపై. అయినా కూడా తండ్రి అంటారు, ఇది చాలా ఉన్నతమైన గమ్యము. ఒక్క తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనమవుతాయి. ఇంకే మార్గము లేదు. యోగ బలముతో మీరు విశ్వముపై రాజ్యము చేస్తారు. ఆత్మ అంటుంది, ఇప్పుడు నేను ఇంటికి వెళ్ళాలి. ఇది పాత ప్రపంచము. ఇది అనంతమైన సన్యాసము. గృహస్థ వ్యవహారములో ఉంటూ పవిత్రంగా అవ్వాలి మరియు చక్రాన్ని అర్థము చేసుకోవడము ద్వారా చక్రవర్తి రాజులుగా అవుతారు. अच्छा, मीठे मीठे सिकीलधे बच्चों प्रति मात पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार, गुड मॉर्निंग और नमस्ते नमस्ते बाबा नमस्ते. धारण కొరకు ముఖ్య సారము 1వ పాయింట్. ధర్మరాజు శిక్షల నుండి విముక్తులయ్యేందుకు ఎవరి దేహాన్ని స్మృతి చెయ్యకూడదు. ఈ కళ్ళ ద్వారా అన్నీ చూస్తూ ఒక్క తండ్రినే స్మృతి చెయ్యాలి. అశరీరీలుగా అయ్యే అభ్యాసము చేయాలి. పావనముగా అవ్వాలి. 2వ పాయింట్. ముక్తి మరియు జీవన్ముక్తి మార్గాన్ని అందరికీ తెలియజేయాలి. ఇప్పుడు నాటకము పూర్తయింది. ఇక ఇంటికి వెళ్ళాలి. ఈ స్మృతితో అనంతమైన సంపాదనను జమ చేసుకోవాలి. వరదానము. ఒక్క క్షణము యొక్క ఆటతో మొత్తం కల్పము యొక్క భాగ్యాన్ని తయారు చేసుకునే శ్రేష్ఠ భాగ్యవాన్ భవ. వివరణ. ఈ సంగమయుగ సమయానికి వరదానము లభించింది. ఏది కావాలనుకుంటే అది, ఎలా కావాలనుకుంటే అలా, ఎంత కావాలనుకుంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోగలరు. ఎందుకంటే భాగ్య విధాత అయిన తండ్రి భాగ్యాన్ని తయారు చేసుకునే తాళం చెవిని పిల్లల చేతికి ఇచ్చారు. చివరిలోని వారు కూడా ఫాస్ట్గా వెళ్ళి ఫస్ట్లోకి రాగలరు. కేవలం సేవల విస్తారములో స్వయం యొక్క స్థితిని క్షణములో సారస్వరూపంగా తయారు చేసుకునే అభ్యాసము చేయండి. ఒక్క క్షణములో మాస్టర్ బీజరూపులుగా అయిపోండని ఇప్పుడిప్పుడే డైరెక్షన్లు లభిస్తే దానికి సమయం పట్టకూడదు. ఈ ఒక్క క్షణము యొక్క ఆటతో మొత్తం కల్పము యొక్క భాగ్యాన్ని తయారు చేసుకోవచ్చు. స్లోగన్. డబల్ సేవ ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారు చేసినట్లయితే ప్రకృతి దాసిగా అయిపోతుంది. ఈరోజు అవ్యక్త ఇషారా పాయింట్. ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఏకత మరియు ఏకాగ్రతను అలవర్చుకోండి. అనేక వృక్షాల కొమ్మలు ఇప్పుడు ఒకే చందన వృక్షముగా అయ్యాయి. 2, 4 మాతలు కూడా ఒక చోట కలిసి ఉండలేరని మనుషులు అంటూ ఉంటారు. కానీ ఇప్పుడు మాతలు మొత్తము విశ్వములో ఏకతను స్థాపన చేయడానికి నిమిత్తముగా ఉన్నారు. మాతలే భిన్నత్వములో ఏకత్వాన్ని తీసుకువచ్చారు. దేశాలు వేరువేరు, భాషలు వేరువేరు, సంస్కృతి వేరువేరు,
కానీ మీరు భిన్నత్వములో ఏకత్వాన్ని తీసుకువచ్చారు. ఓం శాంతి.